హలో అండి. అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటి వరకు చాలా అంటే చాలా ప్రెషర్లో అలా ఉన్నాను. యాక్చువల్గా 1 మంత్ లాస్ట్ 1 మంత్ నుంచి కూడా అలాగే ఉంది సిచ్యువేషన్. ఈరోజు ఫ్రైడే వీడియో అనమాట ఇది. సో ఫ్రైడే రోజు నేను నిన్న సాయంత్రం అంటే గురువారం రోజు సాయంత్రం ఇంటికి వచ్చి ఫస్ట్ పర్సనల్ ల్యాప్టాప్ ఆన్ చేసి నేను క్లాసెస్కి అటెండ్ అవుతున్నాను అని చెప్పాను కదా. ఇంకా నేను గురువారం రోజు కొంచెం లేట్ వచ్చాను అనమాట. ఇంకా అది ఏం చేయలేదు గురువారం సాయంత్రం. ఇంకా ఫస్ట్ పనమ్మాయి అయితే 6:30కి వచ్చేస్తుంది ఇంటికి. సో ఆ పనులన్నీ అయిన తర్వాత ఫస్ట్ అది డౌన్లోడ్ చేసుకోవాలి నిన్నటి క్లాస్ వీడియో. లేదు అని అంటే అది 3 డేస్లో ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. ఇంక అందుకని చెప్పేసి ఆ పనులన్నీ చేసుకుంటున్నాను. ఈరోజు ఆఫీస్కి కూడా వెళ్ళాలి సాటర్డే. యాక్చువల్గా నెక్స్ట్ వీక్ కొన్ని హాలిడేస్, కొన్ని ఆప్షనల్ హాలిడేస్ అలా ఉన్నాయన్నమాట. ఇంకా ఇప్పుడైతే మనకి తప్పని పనులు కొన్ని ఉంటాయి కదా. ఇల్లంతా క్లీన్ అయిన తర్వాత ఇంకా ఫస్ట్ అయితే పనమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో ల్యాప్టాప్ ఆన్ చేస్తున్నాను. నేను కోర్స్ నేర్చుకుంటున్నానండి, ఒక సాఫ్ట్వేర్ కోర్సు. అది ఏంటి అనేది నేను ఫుల్ ఫ్లెడ్జెడ్గా నేర్చుకున్న తర్వాత ఎవరికన్నా చెప్పాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా జస్ట్ ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట నేను కూడా నేర్చుకునేది. సో ట్రై చేద్దాము, తప్పేం లేదు కదా అని అనిపించింది అనమాట. అందుకని చెప్పేసి ట్రై చేస్తున్నాను. మోర్ ఓవర్ నేను లాస్ట్ 20 years నుంచి వర్క్ చేస్తూనే ఉన్నాను కదా. నాకు కూడా అట్లీస్ట్ ఏదో ఒకటి చేంజ్ ఉండాలి కదా అని అనిపించి ఇంకా ఈ కోర్స్ నేర్చుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా నేను ఈ ల్యాప్టాప్ 2013లో తీసుకున్నానండి, పర్సనల్ది. లెనోవో అనమాట. యాక్చువల్గా ఏమైందంటే అప్పట్లో నాకు గ్లోబల్ ట్రీలో నా కొలీగ్ ఉండేది. సో వాళ్ళ సిస్టరు ఏదో ఆన్లైన్ బేస్ జాబ్ లాగా అనమాట, డబ్బులు వస్తాయి అని చెప్తే 2013లో దానికి ఆశపడి ఈ ల్యాప్టాప్ ఒక 35,000 పెట్టి కొన్నాను. అలాగే ఆమెకు ఒక 2,500 రూపీస్ కూడా నేను పే చేశాను. అంతా లాసేనండి. అసలు నా ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని చెప్తున్నాను. అసలు ఆన్లైన్ జాబ్స్ మీరు ఇంత కడితే మీకు ఇంత వస్తుంది ఇలా అన్నీ చెప్తారు కదా, అవి అస్సలు నమ్మకండి. నేనైతే మోసపోయాను. అనవసరంగా నాకు అప్పట్లో నియర్లీ ఒక 37,000 అలాగా వేస్ట్ అయిపోయినాయి. అంటే అప్పట్లో చాలా తక్కువ నా శాలరీ ఈఎంఐ పెట్టి కొన్నాను అనమాట ఈ ల్యాప్టాప్. అసలు వేస్ట్ అనిపించిందండి. తర్వాత ఈ ల్యాప్టాప్ మనకి ఏం పని ఉంటుంది, ఎక్కువగా నేను దీన్ని వాడను కూడా. అలా మనం ఎక్స్చేంజ్ చేసేస్తే తక్కువ రేట్కి ఇస్తారు కదా. ఇంక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది ఇలాగే ఉందన్నమాట ఇంట్లో. కొన్ని ఎక్స్పీరియన్స్ అయితేనే కానీ మనకు కూడా తెలియదు కదా జెన్యూన్గా ఉంటుందా ఉండదా అనేది. ఏంటో అప్పట్లో డబ్బులు బాగానే వస్తాయి అని చెప్పి ఆ అమ్మాయి చెప్పేసరికి ఇంకా అలాగా పెట్టి కొనేసాను అనమాట, ముందు వెనుక ఆలోచించకుండా. అప్పట్లో కూడా నేను భారతీయ ఎక్సా ఇన్సూరెన్స్లో జాబ్ చేస్తున్నాను. బాగానే ఉంది, కాకపోతే ఆశ ఎక్కువ ఉంటుంది కదా, అలా అయిందనమాట. సో నేను దాన్ని బేస్ చేసుకునే చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి బట్టలు మడత పెడుతున్నాను. ఇది చాలా ఇయర్స్ అయ్యింది కదా నేను కొని. ఇదేంటి అంటే దీన్ని కదిపామనుకోండి ఆఫ్ అయిపోద్ది అనమాట. ఏదో లూజ్ కనెక్షన్ ఉందంట, దానికి మళ్ళీ 7,000 పే చేస్తే మనకి మంచిగా పనిచేస్తుంది అనేసి అన్నారు. కదపకుండా ఒకటే చోట స్టేబుల్గా పెట్టి దీని మీద అయితే పని చెయ్యాలి. ఇంకా ఇది కొంచెం టైం పడుతుంది. ఛార్జింగ్ ఎప్పుడు పెడతానే ఉండాలి, ఛార్జింగ్ కూడా దిగిపోతుంది. బ్యాటరీ వేయించుకోవాలంట. దీని మీద ఇన్వెస్ట్ చేయాలంటే మినిమం 10,000 ఉండాలి. మ్యాక్సిమం ఎంత ఉండాలో నాకు కూడా తెలియదు. ఎందుకులే దీన్ని ఏమన్నా మనం వాడుతున్నామా పెడుతున్నామా అని చెప్పి నేను కూడా పట్టించుకోవట్లేదు. ఇంకా ఇది ఆన్ అయ్యి మన నెట్ కనెక్ట్ అయ్యి ఇవన్నీ అయ్యేసరికి లోపల మధ్య మధ్యలో కొన్ని బట్టలు కూడా మడత పెట్టుకుంటున్నాను. అవి చాలా రోజుల నుంచి అలాగే ఉన్నాయన్నమాట. సో 2 పనులు అవుతాయి కదా అని చెప్పి అనుకుంటున్నా. యాక్చువల్గా లాస్ట్ 1 మంత్ నుంచి నేను ఇంట్లో అంత సరిగ్గా వండలేదు. మా ఆఫీస్ పక్కన ఒక హాస్పిటల్ ఉంటుంది, జెన్యూన్గా ఉంటుంది ఫుడ్ అని చెప్పేసి నా కొలీగ్ చెప్తే నేను ఇంక అక్కడికి వెళ్ళడం స్టార్ట్ చేశాను అనమాట. గత కొన్ని రోజుల నుంచి నేను అక్కడే తింటున్నాను. సో మంచిగానే ఉంది.
హోమ్లీ ఫుడ్ లాగా ఉంటుందన్నమాట. అది హాస్పిటల్ కదా, ఇంకా దానికి అలవాటు పడ్డానా అని అనిపించేస్తుంది ఒక్కొక్కసారి. కానీ తినకూడదు, ఇంకా మండే నుంచి బాగా స్ట్రిక్ట్గా వాకింగ్ ఇవన్నీ చెయ్యాలి అని డిసైడ్ అయ్యాను. దానికోసం సాటర్డే సండే ఫుల్గా పడుకోవాలని కూడా డిసైడ్ అయ్యానండి. కొన్ని అనుకుంటాను, కానీ కొన్ని చేయగలుగుతాను, కొన్ని చేయలేను. కానీ మ్యాక్సిమం అన్నీ చెయ్యాలి అని డిసైడ్ అయ్యాను. ఇల్లు క్లీన్ అయిపోయింది, ఇప్పుడు ఒళ్ళు కూడా క్లీన్ చేసుకోవాలి కదా. సో ఆ పనిలో ఉండాలి నెక్స్ట్ వీక్ నుంచి, అంటే మండే నుంచి. ఇది ఫ్రైడే రోజు వీడియో అని చెప్పాను కదండి. ఇంకా నాకు ఈ కోర్స్ ఒకటి, యూట్యూబ్ ఒకటి, నా జాబ్ ఒకటి, ఇంట్లో పనులు ఒకటి, ఇవన్నీ హెక్టిక్ అయిపోతుందన్నమాట. నేను ఎంత త్వరగా వెళ్ళినా కానీ ఆఫీస్కి కొంచెం లేట్గానే వస్తున్నాను. అదొకటి మైనస్ అయిపోయింది నాకు. కొంచెం ప్రెషర్ ఎక్కువైపోయింది. కొన్ని తప్పవు కదా, అలాంటిలో ఈ త్వరగా వెళ్ళి లేట్గా రావడం కాన్సెప్ట్ అనమాట. ఇది తప్పని థింగ్, ఎందుకంటే కంపల్సరిగా అది అయితేనే నేను రావాలి ఆఫీస్ నుంచి. అవ్వకపోతే నాకు ఏంటో వెళ్ళబుద్ధి అవ్వదు కూడా. సో అలా నడుస్తుందన్నమాట ప్రెసెంట్. రిలాక్సేషన్ ఉండాలి. చాలా చాలా ప్రెషర్లో ఉన్నాను అసలు లాస్ట్ 3-4 months నుంచి. ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు బార్బిక్యూ ఏమంటారు ఏదో అండి అబ్సల్యూట్ బార్బిక్యూకి వెళ్ళామన్నమాట. సో ఆ క్లిప్పింగ్స్ కూడా ఇందులో యాడ్ చేశాను. చాలా తక్కువ తీశాను యాక్చువల్గా. నాకు బార్బిక్యూలో గచ్చిబౌలిలో బార్బిక్యూకి వెళ్ళాను, అప్పుడు చాలా బాగా నచ్చింది. అదే అలాగే ఉంటుంది అనుకున్నాను, కానీ అట్టర్ ఫ్లాప్ అయిందనమాట. ఇదిగో వాళ్ళు ట్రాన్స్ఫర్ త్రూ పంపిస్తారనమాట ఫైల్స్. సో అదే వీడియో రికార్డింగ్. నేను ఇంకా ఇది డౌన్లోడ్ చేసుకోవాలి. బేసిక్గా నాకు వర్క్ ఫ్రమ్ హోము, ఆన్లైన్ క్లాసెస్ ఇలాంటివంటే అస్సలు ఇష్టం ఉండదు, కానీ కొన్ని తప్పదు కదా, అందుకని చెప్పి ఇది నేర్చుకుంటున్నాను అనమాట. ఇప్పుడు సాయంత్రం ఆల్మోస్ట్ 7-7:15 అలాగా అయ్యి ఉంటుంది. అబ్సల్యూట్ బార్బిక్యూకి వచ్చామన్నమాట. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1. ఇది యాక్చువల్గా కల్ట్ ఫిట్ కూడా ఉంది బార్బిక్యూ పైన. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఏదో అయ్యిందనమాట నిజం చెప్పాలంటే. ఇక్కడ పిల్లలందరూ జిమ్కి వెళ్తున్నారు, మేమేమో తినడానికి వెళ్తున్నాము. అసలు 6:30 నుంచే ఫుల్ క్రౌడ్ అయిపోయిందండి ఇక్కడ. అసలు మేము ముందరే బుక్ చేసుకుందాం అని అనుకున్నాం, కానీ ఎందుకులే అక్కడికి వెళ్తే ఉంటుంది అని అనుకున్నాము తర్వాత. కానీ అసలు ఎంత జనాలు అంటే అంత జనాలు ఉన్నారనమాట. నాకైతే అస్సలు వేస్ట్ ఆఫ్ మనీ అని అనిపించింది. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. కాకపోతే గచ్చిబౌలి వెళ్ళాలి నెక్స్ట్ టైము. గచ్చిబౌలిలో ఎలా ఉంటుందో చూద్దాము. అక్కడ గచ్చిబౌలిలో అయితే రోస్టెడ్ పైనాపిల్ ఇలాంటివన్నీ కూడా ఇస్తారు, బాగుంటుంది అని అనిపించింది నాకు అక్కడ. అందుకని చెప్పేసి బార్బిక్యూకి వెళ్దాం అని అనుకుని వెళ్ళామన్నమాట. సో జనాలు అయితే చాలామంది ఉన్నారు. అసలు చాలా తక్కువ ఐటమ్స్ ఉన్నాయి, ఎక్కువ ప్రైజింగ్ ఉంది నా ఒపీనియన్ ఇది. ఇలాగా మనం బార్బిక్యూ చేసుకోవడానికి ఇలాగ ఇచ్చేస్తారనమాట వాళ్ళు. ఇక్కడ ఫస్ట్ అయితే వెళ్ళగానే ఒక సూప్ ఇచ్చారు. ఇది వచ్చి ఏదో కొంచెం చికెన్ ఎగ్ పుల్లగా అలా ఉందన్నమాట, అంత బాగాలేదు. దాని తర్వాత కార్న్ ఇచ్చారనమాట. సో ఇలాంటి చోట్లకి వెళ్తే ఫస్ట్ ఏంటంటే మెయిన్ కోర్స్ కంటే ఇలాగ స్టార్టర్స్ ఎక్కువ ఉంటాయి కదా. కార్న్ ఇచ్చారు. నిజం చెప్పాలంటే ఆ చికెన్ ఇలాంటి వాటికంటే ఈ కార్నే బాగుంది అని చెప్పాలి. తర్వాత వచ్చేసి వెజ్లో పొటాటోతో ఏదో చేశారంట, ఇది ఒకటి ఇచ్చారు. ఇది కొంచెం క్రిస్పీగా క్రీమీగా అలా ఉందన్నమాట. అది మనం తింటూ ఉండగానే ఇదిగో ఇలాగా గ్రిల్లకి గుచ్చేసి ఇలా తెచ్చి ఈ బొగ్గులు పెట్టారు కదా, ఈ బొగ్గుల మీద పెట్టేస్తారనమాట. ఇలాగా ఇక్కడ ఏమేమి ఇచ్చారంటే చికెన్, ఫిష్ అండ్ ప్రాన్స్ ఇచ్చారు. చికెన్ అండ్ ఫిష్తో కంపేర్ చేస్తే ప్రాన్స్ బాగున్నాయి. దాంతోపాటు ఇదిగో ఈ చికెన్ ఏమంటారు దీన్ని, చికెన్ లెగ్ పీసా ఇది, అది ఇచ్చారనమాట. సో అది ఓకే, బాగానే ఉంది. ఇక్కడ గ్రిల్ చికెన్ అయితే అస్సలు బాగాలేదు నిజం చెప్పాలంటే. కాకపోతే ప్రాన్స్ అయితే చాలా బాగున్నాయి. ఫిష్ అయితే ఓవర్ కుక్ అయిపోయి చాలా స్మూత్గా మెత్తగా అయిపోయింది. మరి అది బాయిల్ చేసి తర్వాత గ్రిల్ చేశారా ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. ఇలా తింటూ ఉన్నప్పుడు గ్లోబల్ ట్రీలో నా కలీగ్ సుష్మా అని చెప్పి
తను వచ్చి అక్క అనింది. మన ఇద్దరం ఫుడీస్ కదా, ఎప్పుడు చూసినా మనం ఈ ఫుడ్ దగ్గరే కలుస్తామా అని అడుగుతుందనమాట. ఒకసారి చట్నీస్కి వెళ్తే ఆ చట్నీస్లో కలిసింది, తర్వాత ఇక్కడ కలిసిందనమాట. కాంటాక్ట్స్ ఉన్నాయి కానీ ఇద్దరం మాట్లాడుకోము, ఇలా కలిస్తే తప్ప ఎప్పుడు మాట్లాడుకోమన్నమాట. ఇది వచ్చేసి కాంప్లిమెంటరీగా ఇచ్చారు. ఇది వచ్చేసి ఫ్రెష్ లైమ్ సోడా. సో ఇంకా ఇది కూడా తీసుకున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి మెయిన్ కోర్స్కి తీసుకొని వచ్చాను. అన్ని ఐటమ్స్ అయితే ఏమీ లేవండి, నాకైతే ఏదో పోనీలే ఏదో టైంపాస్ అలా వచ్చినట్టు అనిపించింది అనమాట. వాళ్ళు చెప్తున్నారు ర్యాబిట్ అండ్ ఆక్టోపస్ 2 మీట్స్ ఉన్నాయి, ట్రై చేయండి అంటే బాబోయ్ అలాంటివి కూడా ఉంటాయా ఇక్కడ అని అనుకున్నాను అనమాట. సో ఇక్కడ పానీపూరి, పాస్తా, పావు బాజీ ఇలాంటివి కూడా ఉన్నాయి. మనం కావాలి అని అంటే ఇక్కడ మనం ఆర్డర్ ఇస్తే వాళ్ళు తీసుకొని వస్తారనమాట. దీని మీద నాకు అంత సాటిస్ఫై లేదు. ఓకే, ఒక 25 to 30% వరకు ఓకే అని అనిపించింది అంతే. మిగతాదంతా డబ్బులు వేస్ట్ అని అనిపించింది. ఎందుకంటే మెయిన్ కోర్స్లో కూడా ఏమీ లేవు. చికెన్ ఉంది, చికెన్ గ్రేవీ, చికెన్ బిర్యానీ, మళ్ళీ వెజ్లో అయితే పన్నీర్ ఉంది, పప్పు, సాంబారు, ఇంకా ఇవే ఉన్నాయన్నమాట. ఇంకేమీ లేవు. వెజ్ పులావ్ ఇవి ఉన్నాయన్నమాట. ఇంకొకటి ఏంటంటే మనకి ఇవి ఉంటాయి కదా, ఏంటవి ఏమంటారు, డెజర్ట్స్లో కూడా అంత ఎక్కువేం లేవు, అన్నీ ఒకటే లాంటి టేస్ట్ ఉంది. మూంగ్ దాల్ హల్వా అని అలా ఉన్నాయన్నమాట. మూంగ్ దాల్ హల్వా వచ్చి మూంగ్ దాల్ హల్వాలో కొంచెం థిక్గా ఉన్నది ఉంది, కొంచెం పల్చగా ఉన్నది కూడా ఉందన్నమాట. వైట్ రైసు ఇలాంటివి కూడా ఉన్నాయి లేండి. ఇక్కడ నాకు అన్నిటికంటే మంచిగా అనిపించింది ఏంటంటే ఏమంటారు, పన్నీర్ కర్రీ అనమాట. కొంచెం అది పన్నీర్ కర్రీ వేసుకొని బిర్యానీ వెజ్ పులావ్లో కొంచెం తినొచ్చు అని అనిపించింది. ఓకే, కొంచెం చెప్పాను కదా 25 to 30% అయితే ఓకే. నెక్స్ట్ టైం గచ్చిబౌలి బార్బిక్యూకి వెళ్దాము, అది ఎలా ఉంటుందో చూద్దాం. గచ్చిబౌలి బార్బిక్యూ కూడా వెళ్ళింది నేను ఆల్మోస్ట్ 10-12 years బ్యాక్ అనమాట. ఇవన్నీ వచ్చేసి డెజర్ట్స్. ఒక 2 types ఆఫ్ కేక్స్ ఉన్నాయి. మూంగ్ దాల్తో చేసిన ఏదో ఉంది స్వీట్, సేమియా ఉంది, పుచ్చకాయ ముక్కలు ఉన్నాయి, జిలేబీ ఉంది, గులాబ్ జామ్ ఉందన్నమాట. సో ఇవి ఉన్నాయి. ఐస్ క్రీమ్స్ వచ్చేసి రెగ్యులర్వి స్ట్రాబెర్రీ, వెనిలా అండ్ చాక్లెట్ ఉన్నాయంట. మనకి కావాలి అని అంటే వాళ్ళు పాన్ వేసి ఇది చేస్తారనమాట, పాన్ ఐస్ క్రీమ్. దీంతోపాటు కుల్ఫీ కూడా ఉందన్నమాట. ఏమో అంత నాకు వింతగా అలా అనిపించింది నిజం చెప్పాలంటే. గులాబ్ జామ్స్ అయితే చాలా చిన్నగా చేశారు వీళ్ళు, చాలా అంటే చాలా చిన్నగా ఉన్నాయి. నేనైతే చీట్ చేసేసాను ఈవేళ. నేను ఈరోజు ఇది తినలేదన్నమాట, స్వీట్స్ బాగా తినేసాను, ఇది తినకుండా ఉండలేకపోయాను. ఇక్కడ వచ్చేసి పాన్ ఐస్ క్రీమ్ చేస్తుందన్నమాట. తిను నా ముఖం చూపించొద్దు అని చెప్పింది. సో ఓకే, ఐ డోంట్ షో యూ అని చెప్పేసి ఓన్లీ ఇదొక్కటే షూట్ చేశాను అనమాట. సో ఈరోజు అయితే ఇలా గడిచిందండి, శుక్రవారం నాడు. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. మీరు కూడా అబ్సల్యూట్ బార్బిక్యూకి వెళ్ళాలి అని అంటే ఒకసారి గచ్చిబౌలిలో ట్రై చేయండి. ఎందుకంటే ఫస్ట్ నేను అక్కడ ట్రై చేశాను, నాకు నచ్చింది కాబట్టి తర్వాత ఇక్కడికి వచ్చాము. యాక్చువల్గా ఇంకొకటి కూడా ఉంది, నెక్స్ట్ టైం అక్కడికి వెళ్దాము, అక్కడ కూడా షూట్ చేస్తాను. అక్కడ ఏముంటుంది ఏంటి అనేది చెప్తాను. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తానండి. సపోర్ట్ చేస్తూ ఉండండి. అంతవరకు బాయ్ అండి.